ది కిల్లర్ ధారావాహిక 2వ భాగం. రచన తాతా మోహనకృష్ణ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: కాంతం అండ్ సుబ్బారావు ఇద్దరిది చాలా అన్యోన్యమైన జంట. పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా ఎప్పుడూ గొడవ పడింది లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత మంచి ఇల్లు కట్టుకుని దానికి అంకితా నిలయం అని కూతురి పేరు పెట్టుకున్నారు. రత్నాల్లాంటి పిల్లలు అంకిత, ఆనంద్ అని అందరికీ గర్వంగా చెప్పుకుంటాడు సుబ్బారావు. ఒకరోజు టీవీలో బ్రేకింగ్ న్యూస్లో ఒక అమ్మాయి హత్య గురించి వస్తుంది. దాని గురించి భార్యాభర్తల మధ్య డిస్కషన్ జరుగుతుంది. తర్వాత పిల్లల గురించి మాట్లాడుకుంటారు ఇద్దరు. ఇక ది కిల్లర్ ధారావాహిక 2వ భాగం వినండి. మర్నాడు టీవీలో ఇంకొక బ్రేకింగ్ న్యూస్. ఇంకొక అమ్మాయి దారుణ హత్య చేయబడింది. వేరే రాష్ట్రంలో అమ్మాయిని గుర్తుపట్టలేని విధంగా చంపారు. కాంతం ఇంకొక అమ్మాయిని చంపేశారే పాపం. ఈసారి స్టేట్ మారిందంతే, మిగిలిందంతా ఒకటే. ఎవరో అమ్మాయి తెలిసిందా? ఎవరో తమిళనాడులో ఉంటున్న అమ్మాయి. ఏమిటో ఈ హత్యలు? పోలీసులు ఏం చేస్తున్నారో? ఈ మీడియా ఇలా పీకి పారేస్తూ ఉంటే. ఆ మీడియా అంతేలేండి, అలా చెప్పిందే చెబుతారు. కానీ ఆ హంతకుడెవరో తొందరగా పట్టుకుని ఉరితీసేయాలి. ఇక్కడ పోలీస్ స్టేషన్లో, మన పోలీస్ స్టేషన్ ముందు మీడియా ఉంది. ఇప్పుడు మనం ఏమని చెప్పాలి అని అడిగాడు పెద్ద మీటింగ్లో పెద్ద ఇన్స్పెక్టర్ సార్. హత్య గురించి దాని డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ చేశారా? చేశాం సార్. 2 హత్యలు ఒకేలాగా జరిగాయి. మొదటిది ఇక్కడే హైదరాబాద్లో జరిగింది. అమ్మాయి వయస్సు 25 లోపే. రెండో అమ్మాయి తమిళనాడులో ఉంటుంది. అక్కడే ఉద్యోగం చేస్తుంది. ఆమెకి 25 లోపే ఉంటాయి. ఇద్దరు అమ్మాయిల వివరాలు ఇంకా తెలియలేదు సార్. ఎందుకు ఈ ఆలస్యం? ఇద్దరి అమ్మాయిల ముఖం పచ్చడి చేసి పడేశారు, గుర్తుపట్టకుండా. ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారా? లేదు సార్. హత్యల్లో ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలిసాయా? ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్. ఈ కేసును ఇన్స్పెక్టర్ రామ్ చూసుకుంటున్నారు. అతనైతే మీకు ఇంకా బాగా చెప్తాడు. తొందరగా కనుక్కోండి. ఆ కిల్లర్ మోటివ్ ఏమిటో మనకి తెలీదు. నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలీదు. పైనుంచి చాలా మాటలు పడాల్సి వస్తుంది, అర్థం చేసుకోండి. రేపు మళ్ళీ ఇక్కడే మీటింగ్లో కలుద్దాం. ఇన్స్పెక్టర్ రామ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే సార్. ఇక్కడ సుబ్బారావు ఇంట్లో. కాంతం, నేను అలా మార్కెట్ వరకు వెళ్ళొస్తాను. తలుపు వేసుకో. ఇంట్లో జాగ్రత్త. అసలే రోజులు బాగోలేవు. ఎవడు ఎప్పుడొచ్చి చంపేస్తాడో తెలియట్లేదు. అలాగేలేండి, మీరు జాగ్రత్తగా వెళ్ళరండి. సుబ్బారావు మార్కెట్కు వెళ్ళినా అక్కడంతా ఈ హత్యల గురించే మాటలు. మార్కెట్ అంతా ఇదే పెద్ద డిస్కషన్. ఇంటికి తిరిగొచ్చిన సుబ్బారావు అంతా ఈ హత్యల గురించే మాటలు. ఇంతవరకు అందరూ అమ్మాయిలే హత్య చేయబడ్డారని, అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఒకటే గోల అంతా. ఇంతకీ మన అమ్మాయి ఎక్కడ కాంతం? దాన్ని బయటకు పంపకు. రేపటి నుంచి నేనే కాలేజీకి డ్రాప్ చేస్తాను. ఆ వెర్రి పిల్ల నిద్ర లేచిందా? ఇంకా నిద్ర లేవలేదండి, లేచే టైం కావస్తోంది. కాలేజీ మధ్యాహ్నం కాదు కానీ ఉదయం లేట్గా లేవడం అలవాటైపోయింది. జంక్ ఫుడ్ తినడము, మాట వినకపోవడము, మంచి లక్షణాలన్నీ వచ్చాయి ఈ పిల్లకి. ఎందుకండి అలా అంటారు? పెళ్ళైతే అదే అన్నీ తెలుసుకుంటుందిలేండి. ఏమో కానీ అసలే మన పిల్ల చాలా అమాయకురాలు. ఎక్కడికి ఒంటరిగా పంపించుకు. మళ్ళీ చెబుతున్నాను. సరే సరే. పోలీస్ స్టేషన్లో మర్నాడు మళ్ళీ అందరూ పోలీసులు హాజరయ్యారు. నాకు ఈ హత్యలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్స్పెక్టర్ రామ్. అలాగే సార్. నేను ఇన్వెస్టిగేషన్ చేసిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను. నా మీద నమ్మకం ఉంచి ఈ కేసు నాకు స్పెషల్గా అసైన్ చేసినందుకు ముందుగా నా థ్యాంక్స్ సార్. మీ నమ్మకాన్ని నిలబెడతాను. ఇప్పటి వరకు 2 అమ్మాయిలు హత్యకు గురయ్యారు. ఇద్దరి వయస్సు 25 లోపే. ఈ అమ్మాయిలు వేరే వేరే ప్రదేశాల్లో హత్య చేయబడ్డారు. వాళ్ళ ముఖాలు గుర్తుపట్టలేనంతగా పచ్చడి చేసి చంపారు సార్. చూస్తుంటే ఇది ఏ శాడిస్ట్ చేసిన పనో అనిపిస్తోంది. ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఏమిటంటే ఆ అమ్మాయిలకు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు. అందరినీ ఒకేలాగా చంపారు. చూస్తూ ఉంటే ఎంతో కసితో చంపినట్లుగా ఉంది. పాత పగ కానీ ఇంకేమైనా అలాంటి కారణాలు కానీ ఉండొచ్చని అనుమానం. బాడీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. మొదటి అమ్మాయిని హైదరాబాద్లో చంపారు. రెండో అమ్మాయిని తమిళనాడులో ఘోరంగా హత్య చేశారు. ఈ 2 అమ్మాయిలకు ఏమైనా రిలేషన్ ఉందా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం చెప్పాడు రామ్. ఓకే, ఇంకా ఒక ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. ఇన్స్పెక్టర్ రామ్, నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను.
మర్నాడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అమ్మాయి రాత్రి ఆఫీసు నుంచి వస్తూ ఉంటే ఒక ముసుగు మనిషి వెంబడించి ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్ళి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోయాడు. అమ్మాయి ఎంత అరిచినా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో అమ్మాయిని కాపాడలేకపోయారు. చాలాసేపటికి పోలీసులు స్పాట్కు వచ్చి అమ్మాయిని హాస్పిటల్కు తీసుకుని వెళ్ళారు. కానీ అప్పటికే అమ్మాయి చనిపోయింది. చాలా దూరంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యమంతా రికార్డ్ అయింది. బెంగళూరు నుంచి అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు రామ్. వెంటనే అక్కడికి వెళ్ళి అమ్మాయిని గుర్తించాడు. ఈ అమ్మాయి ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్గా పనిచేస్తోంది. రామ్ ఈ కేసుని ఇంకా సీరియస్గా తీసుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ సీరియస్గా చేయడం కోసం వెంటనే చాలా కాల్స్ చేశాడు. కానీ ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే బయలుదేరి వెళ్ళాడు ఇన్స్పెక్టర్ రామ్. దారిలో వర్షం కారణంగా జీప్ మట్టిలో కూరుకుపోయింది. ఏం చేయాలో అర్థం కాక అక్కడ దూరంగా ఉన్న వారిని పిలిచి సాయం చేయమని అడిగాడు. ఒక నలుగురు వచ్చి జీప్ను మట్టిలోంచి బయటకు తీశారు. ఇదంతా పక్కనే ఉన్న చెట్టు పక్క నుంచి ఆ ముసుగు మనిషి చూస్తున్నట్లు గమనించాడు రామ్. ముసుగు మనిషి దూరం నుంచి గన్తో షూట్ చేయడానికి చూడగా రామ్ తప్పించుకున్నాడు. అదే ముసుగు మనిషిని సీసీటీవీలో చూశాడు రామ్. వెంటనే వెంబడించాడు. కానీ ఫలితం లేదు. వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి అలర్ట్ చేశాడు. జీప్ మట్టిలోంచి బయటకు రావడంతో మళ్ళీ తన గమ్యం వైపు బయలుదేరాడు. ఇక్కడ సుబ్బారావు ఇంట్లో. సుబ్బారావు ఉదయాన్నే టీవీ ఆన్ చేశాడు. షరా మామూలే. బ్రేకింగ్ న్యూస్లో బెంగళూరులో హత్య. ఒక అమ్మాయిని హత్య చేశారు. దారుణంగా పెట్రోల్ పోసి చంపేశారు. మీకోసమే ఇప్పుడు సీసీటీవీలో రికార్డైన లైవ్ షో. ఇంకో 5 నిమిషాల్లో. స్టేట్ ట్యూన్డ్. ఉసే కాంతం, తొందరగా రావే. హత్య టెలికాస్ట్ అట. ఇప్పుడైనా చూడవే. వస్తున్నా. ఆ సచ్చినోడు దొరికాడా? చూపిస్తారట, చూడు. అదేంటండి ఆ ముసుగు మనిషి అలా చంపేస్తున్నాడు ఆ అమ్మాయిని? పాపం, ఆ సచ్చినోడికి ఉరిశిక్ష వేయాలి. పోలీసులు ఇంకా పట్టుకోలేదే. ఇంకా దొరకలేని వాడు. ఇక్కడ ఇన్స్పెక్టర్ రామ్. రామ్ చాలా పట్టుదలగల మనిషి. ఎలాగైనా తనే ఈ కేసు సాల్వ్ చేసి క్రెడిట్ అంతా కొట్టేయాలని ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఒంటరిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. రామ్ తను అనుకున్న గమ్యానికి చేరుకున్నాడు. అమ్మాయి పనిచేస్తున్న ఆఫీసులో ఎంక్వైరీ మొదలుపెట్టాడు. అమ్మాయి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాడు. తన తండ్రి ఒక కంపెనీ హెడ్ నాయక్ ఫోన్కి ఎన్నిసార్లు ట్రై చేసినా ఫలితం లేదు. అడ్రస్ పట్టుకొని బయలుదేరాడు. అక్కడ బెల్ రింగ్ చేయగానే పనివాడు డోర్ ఓపెన్ చేశాడు. ఇక్కడ నాయక్ గారు ఉన్నారా? అవునా, అయ్యగారే. కానీ చాలా రోజుల నుంచి ఇంటికి రాలేదు. పని మీద మేడంతో కలిసి కేరళ వెళ్ళారు. ఎప్పుడొస్తారు? తెలీదు. అక్కడ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? ఇంకో నెంబర్ ఏమైనా? ఇది మేడం గారి నెంబర్. ఇది ఎవరికి ఇవ్వరు. మీరు పోలీస్ అంటున్నారు కాబట్టి ఇస్తున్నాను. రామ్ ఈ కేసు క్రెడిట్ అంతా తనకే రావాలని ఈ కేసు కోసం తనే కేరళ వెళ్ళాలని బయలుదేరాడు. దాంట్లో పనివాడు ఇచ్చిన నెంబర్కు కాల్ చేశాడు. కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. మొత్తం మీద కేరళ చేరుకున్న రామ్కి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. ఇంకా ఉంది. ది కిల్లర్ ధారావాహిక 3వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.